జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గత 2 రోజులుగా కొనసాగుతున్న టీజీఎస్ఆర్టీసీ సమ్మెలో భాగంగా గురువారం రోజు కొనసాగుతున్న క్రమంలో భూపాల్పల్లి డిపో మేనేజర్ ప్రైవేట్ కాంట్రాక్ట్కి సంబంధించిన డ్రైవర్ కండక్టర్లను తీసుకొచ్చి బస్సులు నడిపే క్రమంలో పోలీస్ బందోబస్తు వారిని తీసుకొచ్చే క్రమంలో ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. దీనితో డిపో వద్ద గొడవ నెలకొంది. సమ్మెలో భాగంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ వారికి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి కార్మికుల పట్ల చిత్తశుద్ధి ఉంచి కార్మికులకు న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని వారు కోరారు. ఈరోజు 2వ రోజు ఆర్టీసీ లోపల సమ్మె చాలా ఉధృతంగా నడుస్తున్నది. ఈ క్రమం లోపల ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అంతా కూడా పూర్తి స్థాయి లోపల పాల్గొని ప్రొటెక్షన్ చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు డిపో మేనేజర్ గారు భూపాలపల్లి డిపోలో అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న డ్రైవరు కండక్టర్ల యొక్క కాంట్రాక్టర్లకు కాల్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ డ్రైవర్లను కండక్టర్లను సమీకరించండి, మేము పోలీసు వాళ్ళకు కాల్ చేస్తున్నాము, పోలీస్ ప్రొటెక్షన్ మీకు ఇస్తున్నాము, మీరు మార్కెట్ ఏరియాలో ఉండండి అని చెప్పేసి అవుట్ సోర్సింగ్ డ్రైవర్లు కండక్టర్లు అంతా కూడా వాళ్ళు అక్కడ సమీకరించి ప్రొటెక్షన్తోని డిఎస్పీ సిఐలు పోలీసులు 100 మంది పోలీసులతోని ప్రత్యేకంగా పోలీసు వాహనం పంపించి డిపోకి ఇవాళ పంపించడం జరిగింది. డిపో మేనేజర్ గారు తమ స్థాయికి మించి ఎక్కువ మొత్తం లోపల ఇలా ప్రైవేటు డ్రైవర్లు కండక్టర్ లోపల పోనిస్తారు. ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు. భవిష్యత్తు లోపల మన సంస్థ అభివృద్ధి చెందడానికి మన డ్రైవర్లు కండక్టర్లే ముఖ్యము. అవుట్ సోర్సింగ్ వాళ్ళు కొద్ది రోజులు ఉంటారు పోతారు. కాబట్టి ఇకనైనా మీరు ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని మా డిపో తరఫున కార్మికులందరి పక్షాన హెచ్చరించడం జరుగుతుంది. భూపాల్పేట డిపోలో 2వ రోజు ఆర్టీసీ సమ్మె నడుస్తుంది. ఈ ఆర్టీసీ సమ్మెలో మేమందరం పాల్గొన్నాము. ఇక్కడ మేమందరం సమ్మెలో పాల్గొన్న సమయంలో అవుట్సోర్సింగ్ కండక్టర్లను, డ్రైవర్లను ప్రభుత్వం ఆర్టీసీ ఎండి మేడం గారు, డిఎం గారు బయట నుంచి వెళ్ళి తీసుకొచ్చి పోలీస్ ప్రొటెక్షన్తో తీసుకొచ్చి వాళ్ళందరినీ డ్యూటీలు చేయడానికి బలవంతంగా ప్రేరేపించిళ్ళు. ప్రత్యామ్నాయ దారులను ఎంచుకుంటున్నారు. వాళ్ళందరినీ బలవంతంగా తీసుకొస్తున్నారు. వాళ్ళందరినీ మేము అడిగినా కూడా వాళ్ళు చేయడానికి సిద్ధంగా లేకపోయినా వాళ్ళను డ్యూటీల నుండి తీసేస్తాము, మీకు డ్యూటీలు దొరికాయి రేపటి నుంచి వాళ్ళని అందరినీ భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి డ్యూటీ చేయమని బెదిరిస్తున్నారు. అలా వాళ్ళని పోలీస్ ప్రొటెక్షన్తో ఇక్కడ దాకా తీసుకొచ్చిళ్ళు. మేము ఎంత సమ్మె చేసినా, మేము ఎంత వాళ్ళని అడ్డుకున్నా కూడా వాళ్ళు వినకుండా తీసుకెళ్తున్నారు. మాకు న్యాయమైన కోరిక మమ్మల్ని మేము డ్యూటీ చేయకుండా ఆపుతాను. మా న్యాయమైన డిమాండ్లు మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేసి వాళ్ళకు కూడా మంచి జరగాలని, వాళ్ళని కూడా అవుట్సోర్సింగ్ విధానం కాకుండా ప్రభుత్వంలో విలీనం చేసి వాళ్ళని కూడా పర్మనెంట్ కండక్టర్గా, డ్రైవర్గా తీసుకొని వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు కోసం మేము కృషి చేస్తున్నాము. ఇది మా ఒక్కరి కోరిక కాదు, అందరికీ ఉద్యోగం ఉండాలని, నిరుద్యోగ సమస్య నెరవేరాలని అందరూ కృషి చేస్తున్నాము. కానీ ఇది మా ఒక్కరి కోరిక అనుకొని వాళ్ళు భయభ్రాంతులకు గురి అయ్యి డ్యూటీకి వస్తున్నారు. మాకు డిఎం దగ్గర నుంచి వెళ్ళి ఎలాంటి డిఎం సపోర్ట్ లేకుండా డిఎం గారు వాళ్ళని బలవంతంగా డ్యూటీసి కాళ్ళు పంపి వెహికల్స్ పంపి తీసుకొచ్చి చేస్తారు. మేము ఇక్కడ ఇది కరెక్ట్ విధానం కాదు. వాళ్ళని భయపెట్టి డ్యూటీ తీసుకురావడం, మేము ఇక్కడ పొద్దున్న నుంచి వెళ్ళి కూర్చొని డ్యూటీ చేయకుండా ఉంటున్నాం. వాళ్ళకు డ్యూటీకి వెళ్ళి డ్యూటీ చేయమని చెప్తారు బలవంతంగా. డ్యూటీకి రాకపోతే డ్యూటీలో తీసేస్తామని బెదిరిస్తున్నారు. కాబట్టి ఈ విధానాన్ని వాళ్ళు చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళను స్వచ్ఛందంగా వచ్చి డ్యూటీ చేసుకోవాలి, కానీ వాళ్ళని ఇలా భయపెట్టించి డ్యూటీ చేపిస్తే ఎవరైనా డ్యూటీకి వస్తారు ఏమవుతుందోనని తప్ప వాళ్ళ ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా రావట్లేదు. వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. మా సమ్మె విజయవంతం కావాలని, మా కోరికలు నెరవేరాలని, మాకు న్యాయం జరగాలని అందరూ మద్దతు ఇస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని చూసి మీరు ఇదివరకు మీకు ఏమైనా బాధ కలిగితే నేను చూసుకుంటా అని చెప్పారు, కానీ ఇప్పుడు పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఏం పాపం చేసిళ్ళు, ఆర్టీసీ వాళ్ళు అని చెప్పిళ్ళు. ఇప్పుడు ఏం పాపం చేసినామని మమ్మల్ని ఇక్కడ నిల్చుండబెట్టి, మా రోడ్డు మీద నిల్చుండబెట్టి మేమందరం న్యాయం చేయండి అని కడుపు కట్టుకొని అడుగుతున్నాము. అందుకే దయచేసి మా కోరికలను నెరవేర్చి మమ్మల్ని చర్చలకు పిలిపించి మా యొక్క న్యాయమైన కోరికలను, డిమాండ్లను నెరవేర్చాలి. ఇవి డిమాండ్లు కావు, మా కోరికలు, మా హక్కులు నెరవేర్చాలి. మమ్మల్ని ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసి మమ్మల్ని పిఆర్సీ ప్రకటించి యూనియన్లను పునరుద్ధరించి యూనియన్ల ఎన్నికలు జరగాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి వాళ్ళని పర్మనెంట్ ఉద్యోగాలు ఇప్పించి అద్దె బస్సులను రద్దు చేసి అద్దె బస్సుల డ్రైవర్లను, కండక్టర్లను
వాళ్ళని కూడా డిపార్ట్మెంట్ తీసుకోవాలి, ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఎలక్ట్రిక్ బస్సులను కూడా ప్రభుత్వమే తీసుకొని ఎలక్ట్రిక్ బస్సులను కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వమే నడిపించాలి. అప్పుడు నిరుద్యోగ సమస్య అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. మ్యాక్సిమం నిరుద్యోగ సమస్య ఉండదు ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తే. ఇదే మేము కోరుకునేది. ఇది మా ఒక్కరి యజ్ఞం కాదు, అందరి కోసం చేసే యజ్ఞం. అందరికీ ఉద్యోగం కావాలని కోరుకుంటున్నాం. ఇదే మా కోరిక సార్.